మడకశిర మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. మున్సిపాలిటీని 8వ వార్డు టైలర్స్ కాలనీలో గత 3 నెలలుగా తాగునీరు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఓట్ల కోసం చేతులు పట్టుకునే నాయకులు గెలిచాక తిరిగి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలోకి నీరు రాకపోవడంతో సొంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. ఎవరికి మున్సిపాలిటీకి వచ్చినా చెప్పినా వాళ్ళు 2 నెలల నుంచి పట్టించుకోవడం లేదు. మళ్ళీ వచ్చేసి మన వర్షం వచ్చింది, రోడ్లన్నీ పాడైపోయినాయి సార్. ఇంటి దగ్గర నుంచి పాడైపోయినాయి. ఒకవేళ ఏమైనా వర్షం ఒకే నైట్ అంతా వచ్చినప్పుడు ఇండ్ల దగ్గర పనుకున్నప్పుడు ఇల్లే కూల్చిపోయా, అప్పుడు ఎవరికి సార్ జవాబాదారీ? ఇదంతా ఇది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఎవరు వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ మామూలుగా వస్తారు, మళ్ళీ వింటారు, మళ్ళీ అక్కడ ధర్నా చేస్తే అక్కడ వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడికి వస్తేనే మళ్ళీ మేము చేస్తాం పోండి అంటారు. ఇది ఎవరు సార్ బాధ్యత? ఇది ప్రజలది కాదా? ఇది మున్సిపాలిటీకి సంబంధించినది కాదా? ఈ జనాలు ఇట్లా మోసం చేసేది ఎందుకు సార్? ఇట్లా ఇప్పుడు చెప్తాము రేపు చెప్తాము అని చెప్పేసి 3 నెలల నుంచి ఇట్లనే ఉంది సార్. 3 నెలల నుంచి ఉంది. కరెంటు కూడా డీపీ కూడా కాలిపోతుంది. టైలర్స్